కష్టం అవుతుంది, నేను పెట్టను అన్నాను. నాకేంటి ఇది పోతే దీని అమ్మలాంటి ఉద్యోగం వచ్చింది, నాకుంది నమ్మకం, పరిస్థితి ఆయనకు తెలుసు కదా అని నేను పెట్టాను. అయితే మా వారికి మా ధ్యానంలోకి రాకముందు అయ్యప్ప మాల వేసుకునేవారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ తోటి అలా ట్రెక్కింగ్ లాగా ఉంటుందని వెళ్ళేవారు. ఆయన వెళ్ళి వచ్చారు, డిసెంబర్ 1 వెళ్ళి వచ్చారు. ఆయన వచ్చినాక నేను అమరావతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళాను. ఈ వెళ్ళబోయే ముందంటే 20-25 రోజులు గడిచింది. 25 రోజుల ముందు నష్టాల్లో ఉంది, లోన్ పెట్టను అన్నారు. 25 రోజులు గడిచేసరికి ఆ కంపెనీ కొన్ని కోట్ల రూపాయల లాభాల్లోకి తిరిగిందండి 25 రోజుల్లోనే. మేమున్న పొజిషన్కి 80,000 క్యాష్ ఇచ్చారు ఆ లాభంలో నుంచి. చూడండి, అప్పుడు 4.5 లక్షలకి లోన్ పెట్టి ఆ పిరమిడ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడ డొనేషన్ అడగల, ₹1 ఎవరిని, మా ఓన్ మనీతోనే అక్కడ కట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రతి ఆదివారం అక్కడ ఫుల్ డే వర్క్షాప్ జరిగింది, భోజనాలు జరుగుతాయి, శాకాహార ర్యాలీ జరుగుతుంది. నేను ఉండాలని నియమం లేదు అక్కడ. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా నా అనుభవం. ప్రతి దానిలోనూ నా లోపల గురువు పట్ల, ఆధ్యాత్మికత పట్ల ఒక నమ్మకం అన్నది పెరుగుతూ 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 వస్తుంది. ఒక క్లాస్ చెప్పడం వల్ల కావచ్చు, ఒక ర్యాలీ చేయటం వల్ల అవ్వచ్చు, ఒక పూట భోజనం పెట్టడం అవ్వచ్చు, లేదా ఒక దగ్గర ఒక భోజనం నేను తిన్నా, ఏది జరిగినా ఈరోజు ఆ గురువు పట్ల, ఆధ్యాత్మికత పట్ల ఒక నమ్మకం 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 ఒక మెట్టు 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 ఎదుగుతూ వచ్చిందనమాట. అలా 2010 అయిపోయి 11లో మార్చి 1న పిరమిడ్ ఓపెన్ అయింది. శివరాత్రి ముందు రోజు ఓపెన్ చేశారు పిరమిడ్. సార్ వచ్చి 1 గంటే ఉంటాను నేను, 1 నిమిషం పెడితే, 1 అడుగు పెడితే చాలు నువ్వు అనుకున్న మనసులో. వచ్చి 4 గంటలు ఉన్నాను. పేరు అడిగింది, సార్ పేరు పెట్టండి అని. నీకు ఏ దేవుడు ఇష్టం అన్నారు. రాముడు కృష్ణుడు ఉన్నారని అంటారు, నేను చూడలా. మీరు చూసారా? ఏమో అది మీ ఇష్టం. నేనైతే చూడలా, రాముని చూడలా, కృష్ణుని చూడలా, మిమ్మల్ని చూసాను. మీ నోట్లో నుంచి ఏది వచ్చినా నాకు సంతోషమే. ఎందుకంటే ఎలా మాట్లాడాలో, ఎలా తినాలో, ఎలా వండాలో, ఎలా వడ్డించాలో, ఎలా మాట్లాడాలో అన్నీ నేను మీ దగ్గర నేర్చుకున్నా. మీరు చెప్పే మాటల వల్ల నేర్చుకున్నా, మీరు చెప్పిన సాధన వల్ల నేర్చుకున్నా. నేను నాకు దైవం మీరే. మీ నోట్లోంచి ఏదొచ్చినా సరే అలా 1 నిమిషం కళ్ళు మూసుకొని శ్రీ సుదర్శన పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టాను. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం. సుదర్శన చక్రం అంటే చెడుని ఖండిస్తుంది. నా మనస్తత్వం కూడా అది. అక్కడ తప్పు జరుగుతుంది అంటే నేను ఖండిస్తా. అది మారతానని కాదు, అది చూస్తూ చెప్పకపోతే ఆ కర్మ నేను మొయ్యాలి. ఆడు చేసే కర్మకి నేనెందుకు కర్మ మొయ్యాలి? ఆడు చేసే తప్పుకి. అది నా మైండ్ సెట్. నా మైండ్ సెట్ తగ్గట్టే పెట్టాను. పురాణాలు కూడా అదే చెప్తున్నాయి కదా. ద్రౌపది వస్త్రాభరణంలో భీష్ముడు చూస్తూ ఉంటాడు, చెప్తే ఆపేస్తారు, కానీ ఆయన చెప్పలా, చూస్తూ ఉన్నాడు. దానికి పరిహారంగా అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది ఆయన చివరి క్షణాల్లో. మీరు అనొచ్చు, అప్పుడు అంపశయ్య ఉంది కదా మేడం, ఇప్పుడు అంపశయ్యలు ఏం లేవు కదా అని. ఇప్పుడు ఐసీయూలు ఉన్నాయి. అర్థమైందా? ఐసీయూలో మూతికి ముడికి అయ్యే కదా గుచ్చేది. అందుకే తప్పుని ఖండించాలి. అది మాట్లాడు కాదు, ఆలోచిస్తారు కనీసం. ఓ నేను చేసేది ఇంతమంది ఖండిస్తున్నారు అంటే నాలో ఏదో తప్పు ఉంది, అది నేను సరి చేసుకోవాలి అనేది వాళ్ళు ఈ రోజు కాకపోతే ఇంకో రోజుకైనా ఆలోచన పెరిగిద్ది. ఆ ఖండించటంలో మనలో ఉన్న ప్యూరిటీని బట్టి, ఆ విషయాన్ని బట్టి వాళ్ళలో కూడా ఒక మార్పు అన్నది లోపల నుంచి, వాళ్ళ అంతరంగంలో నుంచి మార్పు అన్నది వస్తుంది. అందుకని నా మనస్తత్వానికి తగ్గట్టే గురుగారు పేరు పెట్టారు అనుకున్నాను. అక్కడ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అన్నీ జరుగుతాయి. ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగి దేవాలయాల్లో పెట్టి, ఇంకా పల్లెటూళ్ళు అంటే ఎవరిల్లు రానివారు కదా ఫస్ట్. అందుకని గుళ్ళో మైక్ ఉండేది, గుళ్ళో పోయి అనౌన్స్ చేస్తే 1, 2, 4 వచ్చేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని ఇప్పుడు దాదాపు ఆ పల్నాడు జిల్లా అంతా ప్రతి గ్రామంలోనూ ధ్యానులు ఉన్నారు ఈరోజు. అట్లా చేస్తాను అనమాట. ఈరోజు మల్లికార్జున గారు అడగగానే ఎందుకు ఒప్పుకున్నాను అంటే, క్లాసు యాక్చువల్గా మాకు కుకట్పల్లి సెంటర్లో సాటర్డే క్లాసు. వాళ్ళందరూ మా వాళ్ళందరూ అంటారు, మేడం మీరు ఎక్కడెక్కడో పోయి చెప్తారు మేడం, మన సెంటర్లో మాత్రం చెప్పరేంటి అని అంటారు.
అందుకని సరే ఇవాళ ఉన్నాను కదా అనుకున్నాను, మొన్న ఎప్పుడన్నా ఉంటే చెప్తానని. టిఫిన్ కూడా పెడతాం అనమాట, టిఫిన్ అరేంజ్ చేస్తాం. సరే నేను లేకపోతే ఉప్మానో ఉగ్గానే చేస్తాను, నేను ఉండే పూరియో ఇడ్లీయో అట్లా కొంచెం అట్లా చేసి పెడతాం అనమాట. అడిగా ఎందుకంటే మనకి డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నా. 11 రోజుల్లో ఒక్క రోజైనా సరే సిటీలో ఉంటున్నారు కాబట్టి రండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఢిల్లీ, పూనా, కలకత్తా, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇతర దేశాల నుంచి. ఎందుకు వస్తారు అని అంటే అక్కడ జరిగేటటువంటి గ్రూప్ మెడిటేషన్ ఈ భూమి మీద ఎక్కడా జరగదు. మనం నెలకో చోట ధ్యానయజ్ఞం జరుగుతూ ఉండొచ్చు కాక, కానీ కడతాల్లో జరిగే డిసెంబర్లో జరిగే కార్యక్రమానికి ఈసారి 6 గంటల ధ్యానం పెట్టారు. ఉదయం 5 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు, మళ్ళీ నైట్ 9 నుంచి 10 వరకు ధ్యానం. ఒక అద్భుతంగా 6 గంటల ధ్యానం, సామూహిక ధ్యానం, వేల మందితోటి ధ్యానం. అంత సంఖ్య ఇంకెక్కడా రారండి. నువ్వు ఎక్కడైనా ఇప్పటివరకు చాలా చోట్ల జరిగినాయి, కానీ ఎక్కడ ఇంతమంది అయితే ఉండరు. ఎంత ఎక్కువ మందితో ధ్యానం చేయగలిగితే అంత ఎనర్జీస్ తీసుకోగలుగుతాం. అది ఒకటి. రెండోది, అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం మహేశ్వర మహాపిరమిడ్, ఆ పిరమిడ్ ప్రాంగణంలో మరి 2012 నుంచి ఒకే ప్రాంతంలో ఆ సరస్వతి ప్రాంగణంలో సామూహిక ధ్యానం జరుగుతుంది. అదొక ప్లస్ పాయింట్. మరి మనలోనే దైవం ఉన్నాడు, నీవే దైవం అని మనందరికీ చెప్పినటువంటి మన గురువు గారి యొక్క శక్తి స్థలం కూడా అక్కడే ఉంది. గురువుల సమాధుల దగ్గర ధ్యానం చేయండి, ఎనర్జీస్ ఉంటాయి అని సారే చెప్పారు మనకి. మరి అంత సత్యాన్ని చెప్పిన మన గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ పొందుతాం ఒకసారి ఆలోచించండి. ఆయన రూపంతో ఉన్నప్పుడు వెళ్ళి చెప్పేదాన్ని, సార్ ఇది చేశాను, నెలకో 2 నెలకో కలిసేదాన్ని, సార్ ఇలా చేశాను, ఈ క్లాస్ చేశాను, ఈ క్లాస్కి వెళ్ళాను, లేకపోతే ఈ ర్యాలీ చేశాను అని చెప్పేదాన్ని. లేదా రేపు ఇలా ర్యాలీ ఉంది వెళ్తున్నా, లేకపోతే ఇలా క్లాస్ ఉంది వెళ్తుందా అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా శక్తి స్థాయి దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ ఇన్ని క్లాసులు జరిగినాయి, ఇన్ని ర్యాలీలు జరిగినాయి, ఈ కార్యక్రమం చేసాం, లేదా చేయాలనుకుంటున్నాము అని చెప్పుకొని ధ్యానం చేసి వస్తాను నేను. ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. చెప్పుకొని వచ్చి మేము అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా హైదరాబాద్లో భాగ్యనగర్లో ఆ కార్యక్రమం 100% అక్కడ సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనం చేసే పని ఆ ఎనర్జీస్ కావాలి. గురువు యొక్క మనం ఎంత ఉన్నా, ఎంత పాజిటివ్ ఉన్నా, సార్ ఒకసారి ఎవరికో చెప్తుంటే విన్నా, పిరమిడ్ మొదలెట్టామని నాకు చెప్పలేదు అన్నారు. నాకు చెప్పచ్చు కదా, నేను చెప్తే నేనేం డబ్బులు ఇవ్వను, కానీ నాకు చెప్పడం వల్ల నా ఎనర్జీస్ కూడా యాడ్ అవుతాయి కదా అని చెప్పారు. వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నా. అందుకని మేము ఏ కార్యక్రమం చేసినా అక్కడికి వెళ్ళి చెప్పుకోవటం వల్ల ఆ ఎనర్జీస్ కూడా యాడ్ అవుతాయన్న ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి అని చెప్పుకొని వచ్చి ధ్యానం. అలా మరి అన్ని అద్భుతాలు అక్కడ ఉన్నాయి. సరస్వతి ప్రాంగణం, వేల మంది, మహేశ్వర మహాపిరమిడు, పత్రిజీ శక్తి స్థలు, ఇంతమందితో మరి ఆ 11 రోజులు వైభోగమే కదా. నాకైతే ఆ 11 రోజులు ఒక ఆనంద లోకంలో ఉంటా. నేనైతే నవ్వుతూనే ఉంటా, అందరిని పలకరిస్తూనే ఉంటా. ఏం తిన్నాను తెలియదు, అదొక ఆనంద లోకం అంతే. అది 11 రోజులు అయితే అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది. మొన్న ఎవరు అంటున్నారు, నేను ఇంకో 11 రోజులు పెడితే బాగుండు, బ్రహ్మోత్సవాలు పెడితే బాగుండు అని అంటే నేను చాలా సార్లే ఈ 11 రోజులకే మాకు దోశ వేస్తాను మా ట్రస్టీలకి, ఇంకో 11 రోజులు సమయం వస్తే జరిగింది, ఇప్పుడు కాదు అని చెప్పాను అనమాట. మరి 11 రోజులకి ఇన్ని ఏర్పాట్లు చేయాలి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక 2-3 చుట్టాలు వస్తేనే మనం కింద మీద అవుతాం, అవునా? కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అన్ని బజార్ వెళ్ళి తెచ్చుకోవాలనేసరికి మళ్ళీ 300-400 ఖర్చు వస్తూ ఉంటుంది సహజంగా. పాలని, పెరుగని, ఆయిల్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ అని, ఇంకో రకం కూరగాయ అని, అలా తీసుకొచ్చేసరికి అంత ఖర్చు వస్తూ ఉంటుంది. మరి ఇన్ని వేల మందికి 11 రోజుల పాటు వేడిగా 3 పూట్ల వండి పెట్టాలి అంటే ఆ సరుకులకి ఎంత అవుతుంది? వండే వాళ్ళకి ఎంత, వడ్డించే వాళ్ళకి ఎంత, గ్యాస్ ఎంత, పాలు ఎంత, పెరుగు ఎంత, మరి లైట్లు ఎంత, వాటర్ ఎంత, డ్రైనేజీకి ఎంత. భోజనాలు బాగున్నాయి, 3 పూట్ల శుభ్రంగా తింటాం. తిన్నది అరిగిందంతా డ్రైనేజ్ సిస్టంలో పంపాలి అంటే ఆ డ్రైనేజ్ వాడికి ఎంత ఇవ్వాలి? వాడికి ఎంత ఖర్చు వస్తుంది? కుర్చీ ఎంత రెంట్ అవుతుంది? కొంతమందికి కాళ్ళకు ఒక కుర్చీ, ముందుకు ఒక కుర్చీ వాడతారు. అంటే వాళ్ళ శరీరం వాళ్ళ సహకరిస్తుంది, అది తప్పుపట్టేది లేదు. ఎందుకంటే
కాళ్ళు అలా పెట్టుకుంటేనే వాళ్ళు 3 గంటలు కూర్చోగలుగుతారు. ముసలి వాళ్ళు కూడా వస్తారు, కర్ర పట్టుకొని మళ్ళీ వస్తారు. నేను దుంపల దగ్గర ఎలా వస్తారా అనుకున్నా, ఎందుకు వస్తారు ఫస్ట్ అనుకునేదాన్ని. కానీ ఇంతమందితో కలిసి ధ్యానం చెయ్యాలి అన్న వాళ్ళ సంకల్పం, శరీరం సహకరించకపోయినా కూడా వాళ్ళ చలికి వస్తున్నారు అంటే ధ్యానం పట్ల ఎంత మక్కువ ఉందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. తెల్లవారు 6:30, 7, 8 లోపు ఒక్కసారి ఆ స్టేజీ ఎక్కి ఆ ధ్యానం చేసే వాళ్ళందరినీ చూస్తే జన్మ ధన్యం అనుకుంటాను నేనైతే. అంత వైబ్రేషన్ అంత బాగుంటుంది అనమాట. అన్ని ఏర్పాట్లు చెయ్యాలి అంటే ఎంత డబ్బు కావాలి? మన దగ్గర కోటీశ్వరులు ఉన్నారు, మేమిస్తాం అంటారు. కానీ పత్రికారు ఏనాడు ఒప్పుకోలే. డబ్బు ఉన్నోడు చేసేది కాదు. ఎంత ఎక్కువ మంది ఈ యాగంలో భాగం పంచుకుంటే ఆ యాగం అంత సక్సెస్ అవుతుంది. ఎక్కువ మంది కర్మలు అడ్డుపడుతుంది, రావట్లేదు. మన ఇంట్లోనే ఉన్నారు, అక్క చెల్లి వస్తారా? రారు. ఎందుకు రారు అంటే కర్మలు అడ్డుపడుతుంది, రావట్లే. మరి వాళ్ళు ఇందులోకి రావాలి అంటే వాడితో ఒక సత్కర్మ చేయించాలి. ఆ సత్కర్మ చేయించాలి అంటే చేయరా బాబు నువ్వు అంటే చేయరు ఎవరో. బాబు అన్నదానం జరుగుతుందో 100 రూపాయలు ఇవ్వాలంటే అప్పుడు మన మీద అభిమానంతో ఇస్తారు, దాని మీద అభిమానంతో కాదు. మన మీద అభిమానంతోనైనా వాడు 100 రూపాయలు తీసుకొచ్చి అందులో వేయటం వల్ల వాళ్ళ కర్మ కొంచెం తొలగి ఒక మంచి మాట ఇదే అర్హత కానీ ఒక మంచి వైపు వచ్చే అర్హత కానీ పొందుతారు. అందుకు అందరి కర్మని దగ్ధం చేయడానికి యాగం. ఒకప్పుడు రాజులు చేశారు యజ్ఞాలు, యాగాలు వాళ్ళే చేశారు. రాజు రాణి గారు కూర్చొని చేసేవారు, ఆ రాజ్యం కోసమే చేసేవారు. కానీ ఇవాళ పత్రికారు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులే కాదు, ఈ భూమి మీద పరిణామం చెందాలని ఎన్ని ఆత్మలు అయితే జన్మ తీసుకున్నాయో అన్ని ఆత్మలు పరిణామం చెందటానికి యాగం మన అందరి చేత చేయించబడుతుంది. ఒక ఆత్మ రాగి నొక్కగా పుడుతుంది, మొలకగా వస్తుంది. తర్వాత చీమ దగ్గర నుంచి 7 వరకు మానవుడు మాంసం తింటాడో తినడో ధ్యానం చేస్తాడో అట్లా ప్రతి ఆత్మకి కూడా మనం చేసిన ఈ 11 రోజుల యొక్క ధ్యాన శక్తిని ఆస్ట్రల్ మాస్టర్స్ పైకి తీసుకెళ్ళిపోయి ఆ ఫలితాన్ని అంతటినీ కూడా ఈ భూమి మీద, ఈ భూమండలం మీద, ఒక్క కడతాననే కాదు, ఒక హైదరాబాదే కాదు, ఒక భారతదేశమే కాదు, అసలు ఈ భూమండలం మీద ప్రతి ఆత్మకి కూడా ఆ యాగం యొక్క ప్రసాదాన్ని సమంగా పంచిపెట్టబడుతుంది. అంటే ఆ యాగంలో మనం ఇసుకలేనివంత పాత్ర మనదవుతూ ఉంటే ఆ ఫలితం ఎన్ని ఆత్మలకు వెళుతుందో చూడండి. మరి వెళ్ళటం వల్ల మన ఆత్మ ఎంత ఉన్నతీకరించబడుతుంది ఒకసారి ఆలోచించండి. యాగం అయిన తర్వాత భూమి మీద ఒక సరికొత్త పరిణామం జరుగుతూ ఉంటుంది. ప్రతి యాగానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు, రోజుకి 5 సార్లు 3 సార్లు 8 సార్లు చేస్తారు. ముస్లిమ్స్ ఉన్నారు, నమాజ్ చేస్తారు. మన వాళ్ళు ఉన్నారు, విష్ణు సహస్రనామం చేస్తారు, లలిత సహస్రనామం చదువుతారు, ఒకే సమయంలో పెడతారు. అలా సామూహికంగా చేసేదానికి ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. పెరిగేసరికి ప్రతి ఒక్కసారి ఎనర్జీ పెరిగే కొద్దీ ఆ పెరిగిన ఎనర్జీలో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆ మాంసం తినని వాడు ఉంటే మాంసం మానేస్తాడు, ధ్యానం చేయని వాడు ఉంటే ధ్యానంలోకి వస్తాడు, ఆల్రెడీ ధ్యానం చేసేవాడు సేవలోకి వస్తాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉంటారు. ఇది భూమి మీద ఒక మార్పు. దానికి నిదర్శనం మనం 2017లో చార్మినార్ దగ్గర ర్యాలీ చేసాం. ఫస్ట్ ఇక్కడే మైదీపట్నంలోనే ర్యాలీ చేసాం. అప్పుడు జూలై ఎండింగ్లో 27-28 తారీఖులో చేసాం. చేస్తే మల్లికార్జున సార్ వీళ్ళు మైదీపట్నం వాళ్ళు పొంగిపోతా ఉన్నారు. బాగా జరిగింది 70-80 మంది వచ్చారు. 70 అంటే అప్పుడు అదే గొప్ప అనుకోండి. మాకు 2011లో 10 మంది వస్తే 20 మంది వస్తే పెద్ద ర్యాలీ అనుకునేదాన్ని నేను. 11 మంది 12 మంది వచ్చేవాళ్ళు రెగ్యులర్గా. 20 మంది వచ్చారంటే పెద్ద ర్యాలీ అనుకునేవాళ్ళం. వీళ్ళు 70-80 మంది అప్పటికి ఏంది 17కి వచ్చేసరికి 70-80 మందికి వచ్చాం. వస్తే బాగా జరిగిందని వీళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు వాళ్ళే. నాకు ఎందుకో నచ్చలేదు. నేను చేయగలుగుకోవడానికి వెళ్ళి ఏం జరిగింది సార్, చేస్తే గీస్తే చార్మినార్ లాంటి ఏరియాలో చేయాలి కానీ అని అన్నా. వెంటనే మల్లికార్జున గారు ఉండి మాకు చేయాలని ఉంది మేడం, కానీ మాకు ఎవరు సపోర్ట్ లేదు అన్నారు. నాకు అర్థం కాదా, సపోర్ట్ ఏముంది సార్, మీరు పర్మిషన్ తీసుకోండి, మిగిలిందంతా నేను చూసుకుంటా అన్న. అసలు ఆ చార్మినార్ అనే పదం అప్రయత్నంగా నా నోటి నుంచి వచ్చినంతకుముందు నా బుర్రలో లేదండి. నా బుర్రలో లేదు, అప్రయత్నంగా వచ్చింది. పాపం నా మీద నమ్మకంతో వీళ్ళు 3 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చేశారు.
తెచ్చినాక ఫోన్ చేశారు, మేడం పర్మిషన్ వచ్చింది అని. అప్పటికి ఫస్ట్ వచ్చేసింది, ఆగస్ట్ 1 వచ్చేసింది. మనకి ఏముంది, ఇంకా 10 రోజులే, 14 రోజులే ఉంది. ఈ 14 రోజులు ఈ జనానికి ఎలా మొబలైజ్ చేస్తాం మనం అనుకొని, సరే అనుకొని వాట్సాప్లో చలో చార్మినార్ అని పోస్టర్లో పెడుతున్నారు. 2 రోజులు బాగానే ఉంది. 3వ రోజు నుంచి నాకు ఫోన్ కాల్స్, ఏంటి చార్మినార్లో ర్యాలీ చేస్తావా నువ్వు, నీకు బతకాలని లేదా, నేను చంపేస్తారు, కాలు చేతులు ఎరగొట్టేస్తారని ఒకళ్ళేమో నేను చార్మినార్ ర్యాలీ చాలా గ్రేట్ మేడం మేము వస్తామంటారు. ఒక ఫోన్ వచ్చేసరికేమో నీరసం వచ్చారు, ఒక ఫోన్ వచ్చేసరికేమో ఎనర్జీ పెరుగుతుంది. అయ్యో మేము గందరగోళం, ఎంతమంది వస్తారో తెలియదు. ఎంతమంది వస్తారు సార్, ఏమో మేడం 200 వస్తారేమో అంటారు, ఒకళ్ళేమో 100 వస్తారేమో అంటారు, ఒక 400 వస్తారంటారు. ఎంతమంది ఫుడ్ ప్రిపేర్ చేయాలి తెలియదు. పాంప్లెట్లు కొట్టిచ్చేసాము, ఇంకా అంతా చేస్తున్నాం, కానీ లోపల మాత్రం నేను అన్నాను చంపేస్తాను అన్నాడు. సత్తే చెప్తాను సాపని ఉంటావు భూమి మీద అన్నా. నువ్వు చెప్తే పర్వాలేదు తల్లి, నీతో పాటు 4 వస్తారు, వాళ్ళకి ఏమన్నా అయితే గురువుగారు పరుగు పోద్ది, సొసైటీ పరుగు పోద్ది, ఇలా భయపెట్టారు. ఊరిదేమన్నా నిజమే కదా, మనం ఏ పని చేసినా మన గురువు గారి యొక్క గౌరవం పెరిగేలాగా ఉండాలి తప్ప తగ్గే విధంగా ఉండకూడదు కదా. అక్కడ ఏమైనా జరిగితే ఆ చార్మినార్లో హిందీ ముక్క రాదాయే, నాకు ఏ గొంతులు ఎట్లుండయో తెలియదు. ఈ జనాన్ని వచ్చిన జనాన్ని ఎక్కడ దాచుతాం మనం, ఒకళ్ళిద్దరు కాదు కదా. ఇది ఒక లోపలైతే భయంగా ఉంది. మొత్తానికి పులిహోర పెరుగన్నం స్వీట్లు చేసుకొని అన్ని ట్రాలీలో ఎక్కించుకొని 9 చార్మినార్ ముందర నుంచున్నాను. మనవాడు 10ంటికి అయితే 11ంటికి వస్తారు, 9ంటికి ఎవడొస్తాడు, ఎవరు లేరు. ఇంకా అప్పుడన్నా ఫోన్ చేసినాను అన్న, చస్తే వస్తా ఏమవుతుంది, చస్తే చార్మినార్ దగ్గర చేస్తే చరిత్రకి ఎక్కుతా అన్న. ఇలాగా అన్నాక మొత్తానికి ఈ సందులో నుంచి ఒకళ్ళు, ఆ సందులో నుంచి ఒకళ్ళు వస్తూ ఉంటే ఒక ఎనర్జీ పెరిగిపోతూ ఉందన్నమాట. 10:45కో ఏమో అక్కడ ఫస్ట్ టైం జడ్జి వచ్చి జెండా ఊపారు అనమాట. ఇంకా దాదాపు 1200 మంది వచ్చారు. ఫస్ట్ ర్యాలీకి 1200 మంది వచ్చారు. నాకు స్లోగన్స్ చెప్పడం అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు జరిగిన జన్మల్లో ఆడపిల్ల మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, నవ్వకూడదు అని అదేం పెట్టారు. ఈ ర్యాలీలో ఏంటంటే ఫ్రీగా అరుస్తాం అనమాట. ఆ శబ్దాన్ని అంటే ఆ కార్యక్రమం పట్ల మనకున్న శ్రద్ధ అవ్వచ్చు, అలా అణిచిపెట్టబడిన ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఈ శబ్దం రూపంలో క్లియర్ అయిపోతాయి. కాబట్టి కారణం ఏదన్నా నాకు స్లోగన్ నేను పలుకుతూ ఉంటే నా బాడీలో ఉన్న ప్రతి కణము కూడా ఆనంద తాండవం చేస్తుంది. ఇంకొకసారి నేను స్లోగన్ చెప్తే నన్ను నేను కంట్రోల్ తప్పుతానేమో అనుకుంటే స్లోగన్ ఆపేస్తాను. ఒక స్లోగన్ చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పాలి అంటే మళ్ళీ ఒక క్షణం ఆగాల్సి వస్తుంది. అంటే ఆ ఎనర్జీస్ ఒక్కసారి హై పిచ్కి వెళ్ళిన ఎనర్జీ మళ్ళీ నా బాడీలోకి వస్తే తప్ప నేను మళ్ళీ నోరు తెరవలేను. అలా అన్నమాట. అలాంటి దాన్ని నేను ఆ రోజు స్లోగన్స్ చెప్పలేకపోయా. ఎందుకు చెప్పలేదు అని అంటే ఇంతమంది వస్తారు, వీళ్ళకి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి అని ఆ ర్యాలీ చుట్టూతోనే 3-4 రౌండ్లు వేస్తూ ఉందన్నమాట. ర్యాలీ జరుగుతూ ఉంది, నేను ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉన్నాను. ఎందుకంటే వీళ్ళకి ఏమీ అవ్వకూడదు అనే ఒకే ఆలోచనతోటి నేను 3-4 రౌండ్లు వేసాను. ఆ ఫోటోలు చూస్తే అర్థమైంది నేను ఎంత టెన్షన్లో ఉన్నాడో నాకు అప్పుడు ఇప్పటికీ అర్థమవుతుంది. అలా మొత్తానికి ఆ ర్యాలీ అయిపోయింది, భోజనాలు అందరు వెళ్ళాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నానండి. తర్వాత సంవత్సరం మళ్ళీ పర్మిషన్కి వెళ్తే అక్కడ ఉన్న ఒక ముస్లిం ఆఫీసర్ చెప్పాడు ఏంటి అంటే, గతంలో మీరు ఎక్కడైతే ర్యాలీ చేశారో అక్కడ క్రైమ్ రేట్ తగ్గింది అని. ప్రతి సంవత్సరం వరకు ఆ ఏరియా మనం వెళ్ళదా. అప్పుడు అర్థమైందండి పిరమిడ్ మాస్టర్ అంటే ఎంత గొప్పవాడో, పిరమిడ్ మాస్టర్ పాదం ఎంత శక్తివంతమైందో, పిరమిడ్ మాస్టర్ నోట్లో నుంచి వచ్చే ఆ శబ్దానికి ఎంత శక్తి ఉందో ఆ రోజు అర్థమైంది నాకు. అందుకే ర్యాలీలో స్లోగన్స్ పలకండి అని ఎందుకు అంటాను అంటే ఆ శబ్దం మన లోపల ఉన్న తపనే శబ్ద రూపంలో ఆ వైబ్రేషన్ అంతా వెదజల్లుతుంది. అక్కడ మార్పు అన్నది వస్తుందన్నమాట. ఎవరి కోసం అరుస్తున్నావు? సత్యం చెప్తున్నావు. గత జన్మల్లో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నావు, ఒక పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం మనం. అర్థమైందా? మూగ జీవాల కోసం. మూగ జీవాలు లేదు, ఏం లేదు. మనం చెప్తే ఎవడు మారుతాడు? ఎవరు మారారు? మన లోపల అనిపించిందే మనం మారం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నిజాంపేట రోడ్లో క్లాస్ పెడితే సదానందగిరి గారి 110 సంవత్సరాలు ఆయన వచ్చాడు. ఆయన ఒక కథ చెప్పాడు. ఏంటంటే ఒక ఆయన
రామనామ స్మరణ చేస్తూ ఉంటాడు, ఇలాగే ధ్యానం చేస్తూ ఉంటాడు, మంచి మాటలు చెప్తూ ఉంటాడట. కానీ కాల్లో పెద్ద మేకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉందంట. బాధే కదా, చూడగానే ఏమనిపిస్తుంది మనకి? అయ్యో ఇలాంటి మంచోడికి ఇలా జరిగింది ఏంటా అనిపిస్తుంది. పక్కన ఇంకొక ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడంట, చెడ్డ చెడ్డ పనులు చేస్తూ ఉంటాడట. ఆయనకి గాలివాటంగా ఒక 1000 రూపాయల నోట్ వచ్చి మొహానికి అతుక్కుంది. తీసి చూస్తే 1000 రూపాయలు. ఆహా, కష్టపడకుండా 1000 రూపాయలు వచ్చి నీరా అని తీసి జేబులో పెట్టుకున్నాడు. అక్కడ ఒక గురువు ఉంటాడనమాట. ఆ గురువు దగ్గర గురువు ఉంటే ఆ గురువు ఏం చేస్తాడు, ఈ 2 సంఘటనలు చూసి ఆకాశం వైపు చూస్తూ అంటాడనమాట, ఏమిటయ్యా నీ లీలలు అర్థం కావు అనుకుంటాడు. ఆ గురువు దగ్గర ఉన్న ఒక శిష్యుడికి అర్థం కాదు. మంచి పని చేసేవాడికి మేగుచ్చుకుంది, చెడ్డ పని చేసేవాడికి 1000 రూపాయలు వచ్చింది, ఆకాశంలో ఎవడూ లేడు, ఎవడో ఉన్నట్టు ఈ గురువు మాట్లాడతాడు, ఏళ్ళకు మెంటలెక్కిందా నాకు మెంటలెక్కిందా అనుకుంటాడు. అనుకొని అడుగుతాడు, ఏంటి గురువు గారు అంటే అప్పుడు ఆ గురువు చెప్తాడనమాట, ఎవరైతే రామనామ స్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ మంచి పని చేస్తూ ఉన్నాడో ఇతను గత జన్మలో చెడ్డ కర్మ చేసి ఉన్నాడు. ఇతను మంచి మాట చెప్పినప్పుడల్లా, మంచి పని చేసినప్పుడల్లా చెడ్డ కర్మ తరుగుతూ వచ్చింది. ఈ రోజుతో పరిపూర్ణం అయిపోవాలి ఆ కర్మ. ఇంకా కొంచెం ఉంది కాబట్టి దాని పరిహారంగా మేగుచ్చుకొని రక్తం కారింది. అతని చెడ్డ కర్మ అంతా కూడా క్లియర్ అయిపోయింది ఈ రోజుతో. అది అతనిది. ఇతను చెడ్డ మాటలు చెడ్డ పనులు చేసే వ్యక్తి గత జన్మలో చాలా మంచి కర్మ చేసి ఉన్నాడు. కానీ ఈ జన్మలో ఎరుకలేకపోవటం వల్ల పిచ్చి పిచ్చి మాటలు చెడ్డ చెడ్డ పనులు చేస్తున్నాడు. పిచ్చి మాట మాట్లాడినప్పుడల్లా, చెడ్డ పనులు చేసినప్పుడల్లా ఆ పుణ్యం తరుగుతూ వచ్చి చివరికి అది కూడా ఈ రోజుతో పరిసమాప్తం అవ్వాలి. ఇక 1000 రూపాయలు అంత పుణ్యం ఉంది. ఇంక ఈ 1000 రూపాయలు నీ మొహానికి కొట్టింది విధి అన్నది. ఆ కర్మ ఆ రోజుతో క్లియర్ అయిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఇవాళ చెడ్డ పని చేస్తే మన పుణ్యం తరిగిద్ది, మంచి పని చేస్తే చెడు తరిగిద్ది. చెడు లేదా? ఎన్ని మూటలు ఉన్నాయి, ఎన్ని జన్మలో ఎంత చేసి ఉన్నావు, ఈ జన్మలో ఎంత చేసాం. ధ్యానంలోకి రాకముందు ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని చేపలు మనం నోటికి బలైపోయాయి. ఈ జన్మలోనే బోడి చేసి ఉన్నాం మనం. ఇంకా గతంలో ఎన్ని చేసి ఉన్నాము. ఇవాళ ధ్యానం చెప్పినా, పాంప్లెట్ పంచినా, వాళ్ళకి మంచి మాట చెప్పినా మనం అజ్ఞానంలో చేసినటువంటి చెడ్డ కర్మను తొలగటానికే, వేరే ఎవరి కోసం కాదు. అందుకే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప పోగొట్టుకోకూడదు. ఇవాళ ర్యాలీకి రాలేదు, అవకాశం మనం పోగొట్టుకున్నాం. ర్యాలీ జరిగిపోయింది. 20 మంది వచ్చినా 10 మంది వచ్చినా ఇద్దరం కూడా ర్యాలీ చేసాం తెలుసా. 2011లో ఇద్దరమే చేసాం ర్యాలీ. అలా చార్మినార్ ర్యాలీ కుక్కట్పల్లి సెంటర్, మైదీపట్నం సెంటర్ ఆధ్వర్యంలో చార్మినార్ ర్యాలీ జరిగిందా. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. వచ్చిన తర్వాత నన్ను చాలామంది ఎగతాళి చేశారు. 10 మందితో ర్యాలీ ఏంటి, పిల్లలతో ర్యాలీ ఏంటి అనేవాళ్ళు. సత్యం చెప్పడానికి పిల్లలైతే ఏంటి, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. 10 మంది చెప్పింది సత్యం కాదా, 100 మంది చెప్పేది సత్యమేనా? ఎవరు ఏమన్నా నేను ర్యాలీలు చేస్తూనే ఉన్నా. అయితే సార్ బాడీ రికార్డ్ చేశారు 2022లో. అప్పటికే అంతకుముందు సార్ని అడిగాం, సార్ ఈసారి ర్యాలీకి మీరు వస్తే కనుక 10,000 మందితో ర్యాలీ చేద్దామంటే వస్తానన్నారు. మాట ఇచ్చారు సార్. ఈలోపు బాడీ రికార్డ్ చేశారు. చెయ్యాలా వద్దా డైలమాలో పడ్డాం. చాలామంది మమ్మల్ని వద్దన్నారు. మీరు డబ్బులు అడగరు, భాగ్యనగరాలు ఎవరు, నేను మరి పెద్ద ఏర్పాటు చేస్తున్నాను నాంపల్లిలో, దానికి రెంట్ కానీ భోజనాలు కానీ ఖర్చు అవుతుంది, ఎవరు రాకపోతే పెట్టిన డబ్బులన్నీ వృధా అవుతాయి కదా, వద్దు మీరు చెయ్యొద్దు, అసలు సొసైటీ ఉంటుందో ఊడిద్దో కూడా తెలియదు, గురువుగారు లేరు, అందరూ అయోమయంలో ఉన్నారు, వద్దు అన్నారు. మేము అదే డైలమాలో ఉన్నాం. అమృతోత్సవం జరిగింది. ఇక జరిగిన తర్వాత ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యి ఏమన్నా అవనే, ఎవరు వచ్చినా రాకపోయినా మనమే 10 మంది అయినా ర్యాలీ చేద్దామని డిసైడ్ అయిపోయాం అనమాట. డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేస్తే నిజంగా గురువు ముందు అన్నాం కదా 10,000 మంది అని. చూడండి, గురువుల దగ్గర ఒక మాట అంటే అది తదాస్తు అంటారు. కాబట్టి ఆ 10,000 మంది మొదలెడితే నాంపల్లి దగ్గర ఒకడుంటే చార్మినార్ దగ్గర లాస్ట్ ఉంటున్నాడు. అంత పెద్ద ర్యాలీ జరిగింది. 10,000 మంది ర్యాలీ జరిగింది. అయిపోయిన తర్వాత ఎవరైతే మమ్మల్ని భయపెట్టారో వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా, మీరు చేసిన ర్యాలీ వల్లే మూమెంట్ మళ్ళీ నిలబడింది. మూమెంట్ నిలబెట్టావమ్మా మళ్ళీ నువ్వు. నీ చేత గురువు గారు ర్యాలీలు ఎందుకు మొదలెట్టించారో ఆ రోజు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ మూమెంట్ ఈ రోజు సార్ లేకపోయినా మూమెంట్ నీ ర్యాలీ ద్వారా. అంటే సార్ వెళ్ళిపోయినా కరెక్ట్గా 24 నెలలు 15
కరెక్ట్గా 21 రోజుకి 3 వారాలకి ర్యాలీ చేశాం కదా, ఆ మూమెంట్ నిలబెట్టారు అని అప్పుడు అర్థమైంది. మహానుభావులు మనతో ఏ పని ఎప్పుడు ఎలా చేయిస్తారో మనకి తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ ప్రణాళిక ప్రకారంగానే మనం నడుస్తూ ఉంటాము. మనం మనస్ఫూర్తిగా మన భావనా క్షేత్రంలో ఒక మంచి పనికి ఎస్ అని అంటే దానికి కావాల్సిన వనరులు కానీ దానికి కావాల్సిన మనుషులు కానీ ఆ నేచరే క్రియేట్ చేసి మనం ముందుకు తీసుకొస్తుంది. మనం ఒక అడుగు వెనకేస్తే వెనకున్నాడు ముందుకు వస్తాడు. పని అయితే ఆగదు, గుర్తుపెట్టుకోండి. మనం రాలేదని ఏ పని ఆగదు. మనం ఒక అడుగు వెనకేస్తే వెనకున్నాడు ముందుకు వచ్చేస్తాడు, మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అదే మనం ముందుకేస్తే మన ద్వారా ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ అవకాశం వచ్చినా వినియోగించుకుంటూ ఉన్నాను అన్నమాట. మైదీపట్నం సెంటర్ ఎప్పుడు పిలిచినా ఫోన్లో మాట్లాడినా బుక్స్ ఉన్నా ఎందుకంటే మా వారికి సెంటర్కి వచ్చారని ఒక సెంటిమెంట్ ఉంటుంది. చార్మినార్ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మల్లికార్జున గారి ద్వారా ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. ఆ రోజున మీరు ఏ క్లాస్ ఏం చెప్తారు, మైదీపట్నం కుకట్పల్లి సెంటర్ ద్వారానే ఆ రోజు ఆ ర్యాలీ స్టార్ట్ అయింది. ఆ రోజు ఆ సార్ నోట్లో నుంచి రావటమే అప్రయత్నంగా నా నోట్ల నుంచి వచ్చింది, దానికి శ్రీకారం చుట్టామన్నమాట. అట్లా అంటే చూడండి, ఎవరి ద్వారా ఏది జరుగుతుందో ఎవరికి తెలియదమ్మా. అది అంటే మానవుడి యొక్క సంకల్పం చాలా గొప్పది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న పక్షి, పేరే తెలియదు, చిన్న పక్షి గుడ్లు పెడుతుంది ఎక్కడ, సముద్రం ఒడ్డున. ఆ సముద్రానికి అలొచ్చేసి ఆ గుడ్లను లోపలికి తీసుకెళ్తాం. పక్షి వచ్చి చూసి తిట్టిద్ది సముద్రాన్ని, నా గుడ్లే కావాల్సి వచ్చాయా నీకు అని. మళ్ళీ గుడ్లు పెట్టింది, మళ్ళీ సముద్రం అలొచ్చి మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంది. అలా 3-4 సార్లు అయిపోయాక దాన్ని విసుగు పుట్టింది అనమాట. నీకు ఎన్నిసార్లు తిట్టిన సిగ్గులేదు, శరం లేదు అని తిట్టి విసుగొచ్చేసి నిన్ను ఎలాగైనా మట్టితో కప్పేస్తా, నిన్ను ఎలాగైనా మట్టితో కప్పేస్తా అని ఇంత చిన్న పక్షి అంత పెద్ద సముద్రంతో అన్నది అని ప్రయత్నం మొదలుపెట్టింది. మట్టిలో అటు ఇటు పొల్లాడింది, రెక్కలకు మట్టి అంటుకుంటుందిగా, అది వెళ్ళి సముద్రంలో మునిగింది. దీన్ని చూసి దీని హస్బెండ్ పక్షి కూడా. మిగిలిన పక్షులు అడుగుతాయి ఎందుకు అంటే మా గుడ్లు ఇలా, మా గుడ్లు కూడా ఇలాగే చేసింది అని ఆ పక్షులన్నీ కూడా వస్తాయి అన్నమాట. పక్షులన్నీ అలా చేస్తూ ఉంటాయి. ఈ వార్త ఆ నోట గరుడ పక్షికి, జటాయువుకి తెలిసి వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసి పెద్ద పెద్ద కొండరాళ్ళు అవన్నీ తెచ్చి సముద్రంలో వేస్తూ ఉన్నారు. గరుడ పక్షి ఎవరి వాహనం? మహావిష్ణు వాహనం. ఒకరోజు ఇట్లా మైదీపట్నం సెంటర్లో ధ్యాన క్లాస్ జరుగుతుందంట, వెళ్ళొద్దాం అనుకున్నాడు విష్ణుమూర్తి. వాహనం లేదు కదా. పాపం లిఫ్ట్ అడిగి వచ్చాడు, భూలోకానికి వచ్చాడు. అడుగుతాడు ఆ పక్షుని, ఏంటి ఎందుకో ఇలా చేస్తాను అంటే జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి సముద్రుని పిలుస్తాడు, పిలిచి ఆ గుడ్లు తెచ్చిచ్చేసేయి ఆ పక్షికి అంటే తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుడు పక్షికి చెప్తాడు విష్ణుమూర్తి, గుడ్లు పెట్టు కానీ ఇక్కడ కాదు, నువ్వు వేరే ప్రాంతంలో పెట్టు అని ఆ పక్షికి చెప్తాడు అనమాట. చెప్పి పంపించేస్తాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంత పక్షి తోకం వేస్తే చటాకు కూడా ఉండదు. చటాకు కూడా లేని పక్షి సంకల్పిస్తే ఆకాశంలో ఉన్న విష్ణుమూర్తిని భూలోకానికి దించింది, భూగర్భంలో ఉన్న సముద్రాన్ని భూలోకానికి తీసుకొచ్చింది. మరి 60-70 కేజీలు ఉన్న మనం సంకల్పిస్తే ఎవరు రావచ్చు ఈ భూలోకానికి? అర్థమైందా? మనందరి సంకల్పం పత్రిజీ క్షణ మహాయాగానికి సమస్త గురుమండలి దిగబోతుంది. అర్థమైందా? ఆ సమస్త గురుమండలితో కలిసి ధ్యానం చేయబోతున్నాం మనందరమే. మనకన్నా అదృష్టవంతులు ఎవరున్నారు ఈ భూలోకంలో, ఈ భూమి మీద? అందుకని వచ్చిన ఈ అదృష్టాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోవటమే మనం చేయాల్సింది, ఎరుకతో ఉండాల్సింది. అర్థమైందా? సంవత్సరం పాటు గంట చేసిన ధ్యానం కన్నా అక్కడికి వచ్చి ఆ 11 రోజులు శుభ్రంగా ధ్యానం చేసుకుని, అది కమ్మగా వేడిగా పెడతాంటే ధ్యానం చేపిస్తాండ్రి, కమ్మగా పెడతాంటే ధ్యానం చేసి దొబ్బడా తిని కూర్చోడానికి. ఉద్యోగాల సెలవు ఇచ్చేసేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారా, చుట్టాలు ఏమన్నా దించండి. మొత్తం 11 రోజులు. ఆడవాళ్ళకైతే మహా పండుగ, వండే పని లేదు, కడిగే పని లేదు. శుభ్రంగా 11 రోజులు హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా మనం బాగుపడతాం, వ్యవస్థ పరంగా
ఈ భూలోకాన్ని ఒక ఉన్నతమైన తలంగా తీర్చిదిద్దే బాధ్యత మన మీద వదిలి వెళ్ళారు పత్రిగారు వెళ్ళారు 90 దాకా ఉంటారు వెళ్ళారని అంటున్నారు, కానీ ఆయన ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? ఈ భూలోకాయం కొంతకాలానికి స్మాష్ అయిపోవాలి విశ్వ నియమావళి ప్రకారంగా. కానీ ఉన్నత లోక వాసులందరూ ఏంటంటే భూలోకం ఇంత ఉన్నతీకరించబడింది, ఇంత టెక్నాలజీ పెరిగింది, దీన్ని స్మాష్ అవ్వనివ్వకూడదు, దీన్ని కాపాడాలి అని వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మరి దీన్ని కాపాడాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళే భూమి మీదకి రావాలి. ఎవరు రావట్లే మన దెబ్బకి. ఎందుకంటే రాముడిని ఎల్లగొట్టింది, కృష్ణుడిని చంపేసింది మానవ జాతే కదా. జీసస్కు సిలువేసింది, సాయిబాబాని కొట్టింది మానవ జాతే కదా. అని వాళ్ళు ఎవరు కిందకి రావటానికి ఒప్పుకోవట్లా. మళ్ళీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ పత్రికారినే పైకి తీసుకెళ్ళారు. ఎందుకు? వాళ్ళందరినీ కిందకి దించడానికి. ఈయన చెప్తే వాళ్ళు వింటారు. అందుకని ఈయన వాళ్ళని వెళ్ళి ఇప్పుడు భూమి మీదకి వచ్చే పిల్లలందరూ పసిపిల్లలు, ఏ ఇంట్లో పసిపిల్లలు ఉన్నా వాళ్ళు గ్రేట్ 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 మాస్టర్లే. వాళ్ళు భూమి మీద ఉంటే చాలు, భూమి ఒక అద్భుతమైన లోకంగా తీర్చిదిద్దబడుతుంది. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ చెప్పండి, దయచేసి వాళ్ళకి పిల్లలు పుట్టేంత వరకు ధ్యానం చేయమదండి, మాంసం తినద్దండి. పిల్లలు పుట్టాక వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళు వచ్చేసారు చాలు. ఆ మహాత్ములు భూమి మీదకి వస్తే చాలు. అంత గొప్ప పని మీద పత్రికారు వెళ్ళారు. మరి భూమి మీద ఎనర్జీ కావాలి, ఆ మహాత్ములంతా భూమి మీదకి రావాలి. పత్రికారు వెళ్ళారు, ఒప్పించారు. వాళ్ళు రావాలి అంటే ఇక్కడ సరైన తల్లిదండ్రులు ఉండాలి, ఈ భూలోకం మీద ఎనర్జీ పెరగాలి. ఎనర్జీ పెరగాలంటే ఇలాంటి ధ్యాన యజ్ఞాలు జరగాలి, మనం చేసే సాధన పెరగాలి, మన సాధన పెరగాలి. వ్యక్తిగా మనం మారుతాం, వ్యవస్థ పరంగా మార్పు వస్తుంది. అందుకనే సాధన గంటలు సాధన కావాలి. గంట 2 గంటలు 3 గంటలు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏ ఊరు వెళ్ళక్కర్లా, మన ఇంట్లో మనం కూర్చుందాం, వాకబుల్ డిస్టెన్స్ లో ఉండే వెళదాం, ధ్యానం చేద్దాం. గ్రూప్ మెడిటేషన్ ఎక్కడ ఉందా ఒక్క నిమిషం ముందెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేద్దాం. మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే చేస్తామో అదే తిరిగి పొందుతాం 10ంతలు 1000ంతలో. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేద మహిళ ఒక షాప్కి వెళ్ళి, నాయన రాత్రి నువ్వు డబ్బులు ఎక్కువ ఇచ్చావు, ఇగో నీ 10 రూపాయలు నువ్వు తీసుకో అని ఇచ్చింది. అదేంటమ్మా, నిన్న 5 రూపాయలు తగ్గించమని బేరమాడావు, అరగంట గొడవ చేసావు, ఇవాళ 10 రూపాయలు తెచ్చిస్తున్నావు ఏంటి అంటే, బేరం ఆడటం నా హక్కు, బేరం కుదిరినాక ఇవ్వటం నా ధర్మం. నువ్వు పొరపాటున ఎక్కువ ఇచ్చావు, రాత్రే వచ్చాను నేను, నువ్వు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయావు అని. అవునా, ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే 7 కిలోమీటర్ల దూరం. ఏంటి 10 రూపాయలు ఇవ్వటానికి 7 కిలోమీటర్ల నుంచి 2 సార్లు వచ్చావా అని ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు అంటది, మనది కాని సొమ్ము మనం అట్టి పెట్టుకోకూడదు కదా, పరుల సొమ్ము పాము లాంటిదని నా భర్త నాకు చెప్పాడు, నా భర్త ఇప్పుడు లేడు, అయినా ఆయన మాట నేను గౌరవించాలి కదా అని చెప్పి ఆ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ 10 రూపాయలు ఆయన అందుకున్నాడో, ఇక్కడ సత్యం, ధర్మం, ఆ ఎనర్జీ, ఆ 10 రూపాయలు ఎప్పుడైతే అందుకున్నాడో ఆ అందుకున్న వ్యక్తిలో కూడా ఒక పరివర్తన కలిగింది. అతను సరుకు ఇంకో షాప్ నుంచి తెచ్చుకుంటాడు కదా, ఆ తెచ్చుకునే క్రమంలో 300 ఎక్స్ట్రా వస్తే ఇవ్వడనమాట. అప్పుడు ఈమె ఇవ్వగానే 10 రూపాయలే తిరిగి ఇచ్చింది కదా అని ఈ 300 అతను వెళ్ళి ఆ షాప్ ఇంకో షాప్ అతనికి ఇస్తాడు. ఇస్తా అంటే, ఎందుకు నేను ఈసారి షాప్లో ఇవ్వచ్చు కదా, ఈసారి సరుకు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇచ్చావు మళ్ళీ వచ్చి అని అంటే, ఎవరుంటారో ఎవరి పోతారో తెలియదు కదా, ఎవరాయుష్కి ఎవరి కర్తలునైనా ఇప్పుడు ఉన్నాను అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ 300 అందుకున్న వ్యక్తిలో పరివర్తన కలుగుతుంది. ఏంటి, అతని వ్యాపారం పెట్టాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గర 3 లక్షలు అప్పు తెస్తాడు. అప్పు ఇచ్చిన స్నేహితుడు చనిపోతాడు, అందుకని అప్పు ఇవ్వడికి అతనే వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ స్నేహితుడి కుటుంబం బాధల్లో ఉంది, కష్టాల్లో ఉంది అన్నా కూడా ₹1 సాయం కూడా చేయలేదు. ఎప్పుడైతే ఇతను 300 ఇచ్చాడో, అతను అందుకున్నాడో, అతనిలో కూడా పరివర్తన కలిగి వెంటనే షాప్ క్లోజ్ చేసి బ్యాంకుకి వెళ్ళి ఆ స్నేహితుడికి ఇవ్వాల్సిన 3 లక్షలు, దానికి తోడు ఇంకొక 10 లక్షలు, మొత్తం 13 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసి ఆ స్నేహితుడి ఇంటికి వెళతాడు. వెళితే ఆ స్నేహితుడు భార్యకి ఇవ్వకపోతే తీసుకోదన్నమాట. లేదమ్మా, ఒకప్పుడు నీ భర్తే నాకు సాయం చేశాడు, ఇది నీ సొమ్మే, నువ్వు తీసుకొని ఆ స్నేహితుడి భార్య చేతిలో డబ్బులు పెడతాడనమాట. ఎవరు ఆ స్నేహితుడి భార్య అంటే, నిన్నటి రోజున ఆ 10 రూపాయలు తిరిగి ఇచ్చింది చూడు, ఆవిడే ఆ స్నేహితుడి భార్య. ఇక్కడ ధర్మం నిలిచిందా లేదా, సత్యం నిలబడిందా లేదా,
అంటే మనలో మార్పు, మన ధర్మంగా ఉండే, మన సత్యంగా ఉండే, మన వైబ్రేషన్ అవతల వాళ్ళలో కూడా ఒక మార్పు తీసుకొస్తుంది. అలా మారినాడమేగా మనందరమేను, పత్రిక ద్వారా మారినాడమే కదా మనందరమేను. ధ్యానంలోకి రాకముందు మన మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మరి ఇదంతా పత్రికారి ఎనర్జీయే కదా, పత్రికారి యొక్క ఆరానే కదా, పత్రికారి యొక్క స్పర్శే కదా, పత్రికారి చెప్పిన పదాలే కదా. దట్ ఈస్ పత్రిజీ. యావత్ భూలోకాన్ని సింగిల్ మ్యాన్, ఒకే ఒక్కడు మార్చాడు. అంత గొప్పది ధ్యానం. అందుకే ధ్యానాన్ని మరువద్దు. ధ్యానం గంటలు గంటలు చేద్దాం, సాధన చేద్దాం, సాధిద్దాం, మనల్ని మనం సాధించుకుందాం. ఇంకొకళ్ళు ఎవరినో సాధించడానికి కాదు, అసలైన మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏదో ఒక జీవిత ప్రణాళికతో వచ్చాం, కానీ మాయలో పడి మరిచిపోయాం. ఎప్పుడైతే సాధన చేస్తామో మన జీవిత ప్రణాళిక మనకి తెలియజేయబడుతుంది. ఆ ప్రణాళికకు అనుగుణంగా మన పరిస్థితులు ఉంటాయి, ఆ పనులు చేస్తాము. మన ఈ భూమి నుంచి వెళ్ళేటప్పుడు మన పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన జన్మని తీర్చిదిద్దుకుందాం. అందుకు ధ్యానం కావాలి. ఆ ధ్యానానికి ఇలాంటి కేర్ సెంటర్స్ కావాలి, సామూహిక ధ్యానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. మరి ఈ కేర్ సెంటర్స్ని ఇలా నడుపుతున్నారు, రెంట్ కట్టి, సమయాన్ని ఇచ్చి, ధనాన్ని పెట్టి, అందులో ఉడతా భక్తిగా మనకి ఎంత వీలైతే అంత, 10 రూపాయలు వీలైతే 10 రూపాయలు, 100 రూపాయలు వీలైతే 100 రూపాయలు, ఎంత వీలైతే అంత మనము భాగస్వాములు కావాలి. ఇలాంటి కేర్ సెంటర్స్ అందరం కలిస్తేనే నిలబడతాయి, అర్థమైందా? అలాగే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరికీ పుస్తకాలు వచ్చాయి. మీరు ఏ పుస్తకాలు అయితే తీసుకున్నారో మీ దగ్గర ఉన్న పుస్తకాలు చేయండి, ఇంకా కావాలంటే తీసుకోండి. ఒక్కొక్కళ్ళు నిజం చెప్పాలి అంటే అనంతమైన శక్తి ఉండి కూడా చేయలేక బద్ధకిస్తున్నాం. బద్ధకం పెరిగిపోయింది మనకి నిజం చెప్పాలి అంటే. మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, మంజుల అని, ఒక గిర్ని అనమాట. గిర్ని నడుపుకుంటుంది. తను గిర్ని నడుపుతూ రోజుకు ఒక బుక్ చేసి ఇప్పుడు 40 పుస్తకాలు చేసింది. ఈ రోజు 40 పుస్తకాలు చేసింది ఒకే ఒక అమ్మాయి. వస్తే ఒకళ్ళిద్దరు తోడొస్తారు, లేకపోతే లేదు, ఒక్కతే వెళ్ళిపోతుంది. గిర్ని కదా, అందరూ పరిచయమే, వెళ్తుంది. ఆ ఫలానా అపార్ట్మెంట్లో రాని ఫలానా అక్క నాకు తెలుసు అంటే ఈ వాచ్మెన్ పంపిస్తాడు. ఆ అక్కను పట్టుకుంటుంది, ఆ బిల్డింగ్ అంతా అడిగి తీసుకొని వస్తుంది. రోజుకు ఒక బుక్ చేస్తుంది, 40 పుస్తకాలు అలా చేసింది. నిన్న చెప్తుంది, అక్క ఇంకొక బుక్ ఉంది, రేపైతే అయిపోతుంది అక్క, నాకు 40 పుస్తకాలు అయిపోయినాయి అని. అయితే ఇంకేమైనా పంపించమంటే పంపిస్తానని. ఇది అవన్నీ అక్క నేను చూస్తాను అంతే. మనం ఒక బుక్ చేయడానికి ఆపసపాలు పడుతున్నాం, అడగాలంటే మొహమాట పడుతున్నాం. చేసింది ఫలితం పొందుతుంది, చేయలేదు పొందాం. సింపుల్, ఏం లేదు అక్కడ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు. ఆ నోరు ఉండి, అవకాశం ఉండి అడగలేకపోతే అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. అడుగుదాం, ఇస్తే తీసుకుందాం. ఇవ్వరు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, అడుక్కోవటానికి ఏమొచ్చింది, వాయువని తిడతారు ఫస్ట్. మనకు బాగానే ఉన్నాయి కదా కాళ్ళు చేతులు, కానీ మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు ఏంటి, మనం ఒక యాగం కోసం అడుగుతున్నామని, భూమి మీద ఒక పరిణామం కోసం జరుగుతుంది అని వాళ్ళకి తెలియదు. కానీ ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకున్నాం, వాళ్ళు ఇచ్చారు ఏదైనా కాదు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా యాగం ఆగదు. పత్రికారు ఒక సంఖ్య వేస్తారు, అది ఎటు నుంచైనా అంత అమౌంట్ తన్నుకుంటా వస్తుంది. ఆ నమ్మకం అయితే ఉంది మాకు. కాకపోతే ఇక్కడ ఏంటి, డబ్బులు ఇచ్చారు అడగగానే 2, 3, 4 ఇచ్చిగానే మనకు ఆనందం పెరిగిపోతుంది, ఎనర్జీ పెరిగిపోతుంది. ఒకరు తిట్టాడు, నేర్చుకుడిపోతాం. 2 మంచి కాదు, 2 మంచి కాదు, 2 మనీ కాదు. వాడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, మన దగ్గర ఉంటాయా చెప్పండి? మనకి ఏమైనా వస్తాయా? తీసుకెళ్ళి ఆడే ఇస్తాంగా. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, మనం ఏమైనా తీసుకెళ్ళి ఇస్తామా? ఎంత ఇవ్వాలన్నా అంతే ఇస్తాం, అంతే కదా. 2 మనీ కాదు, 2 మనీ కానప్పుడు మనల్ని రెండింటినీ ఈక్వల్గా సమంగా తీసుకునే స్థిత ప్రజ్ఞత పెరుగుతుంది మనలో. ఆ స్థిత ప్రజ్ఞత పెరగటానికే మనకి ఇది ఒక అవకాశం. 1 గంట 2 గంటల సమయాన్ని కేటాయిద్దాం. రోజుకి ఒక యాగం కోసం ఒక 2 గంటల సమయాన్ని కేటాయించి చూడండి. 1 అడుగు ముందుకు వేయండి. సాయిబాబా చెప్తారు కదా, 10 అడుగులు ముందు, 1 అడుగు వేస్తే 10 అడుగులు మీతో వేస్తాను అని. వేద్దాం, ఎలా వేస్తారో చూద్దాం, ఎలా సహకరిస్తారో చూద్దాం. మాస్టర్స్ కంటికి కనపడే వాళ్ళకన్నా కంటికి కనపడని మాస్టర్స్ ఈ యాగం కోసం పని చేయడానికి చేస్తున్నారు ఎంతో అద్భుతంగా. మరి రూపం ఉంది మనకి, వాళ్ళకి రూపం లేదు. వాళ్ళకేమో రూపం లేదు, తెలివి ఉంది. మనకి రూపం ఉంది, తెలివి లేదు.
అందుకని దయచేసి ధ్యాన పత్రిజీ ధ్యానం ఆ యాగానికి మీకు వచ్చిన పుస్తకాల వరకు మీరు చెయ్యండి. ఇంకా అవకాశం ఉంది, ఇంకొక వారం టైం ఉంది. ఈ వారం రోజులు మీరు అనుకుంటే 7 రోజులకి 7 పుస్తకాలు చేయగలరు. అన్ని చేయబడి మీ దగ్గరకు వచ్చినాయినా కనీసం ఫుల్ఫిల్ చేసి ఇవ్వండి, ఎంటీగా ఇవ్వద్దు దయచేసి. మన కోసమే ధ్యానం చేసినా మన కోసమే, భోజనం చేసినా మన కోసమే, అదే పాంప్లెట్ పంచినా మన కోసమే, ర్యాలీకి వచ్చినా మన కోసమే, భోజనం తిన్నా మన కోసమే, భోజనం పెట్టినా మన కోసమే, ఇంకొకరి కోసం కాదు. మనం ఎదగటానికి ఈ భూమి మీద మనకు వచ్చిన అవకాశం. ఎందుకంటే పెద్దలు చెప్పేవారు కదా, మనం తిన్నది మట్టి పాలవుతుంది, పరులు తిన్నది మన పాలవుతుంది అని చెప్పేవారు. అర్థమయ్యేది కాదు. వాళ్ళకి పెడితే మనకి ఎలా వచ్చేది? మా అమ్మమ్మ జున్నండినా ఏదైనా వెరైటీ చేస్తే వాళ్ళకి పెట్టి నువ్వు ఇంట్లో వాళ్ళకి పెట్టగా నువ్వు ఊరందరికి మన మమ్మ మాత్రమే పంపించేది, వాళ్ళకి ఇచ్చిరా మేము తెగ తిట్టేవాళ్ళం అనమాట. మాకు మజ్జిగ పోసి పెడతా, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చాయని వాళ్ళకి పెరుగు పంపిస్తావా అని దెబ్బలాట వేసుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు అర్థమైంది పరులు పెట్టేదే మనకు వస్తుంది అని. చూసారే, అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినా మన బుర్ర ఎదగలేదు. ధ్యానం చేస్తే ప్రతిదీ మనకి అర్థమవుతూ వస్తాం, అంతే కదా. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఇంట్లో ఒక దొంగ వచ్చాడు దొంగతనం చేయడానికి. వస్తే పూర్వకాలం అనమాట. ఆ ఇంటి యజమాని పసిగట్టాడు ఈ దొంగోడికి, ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకొని పక్కన భార్యను లేపి, ఏమే రేపు పొద్దున్న 2 మూటలు సర్ది కట్టు, నేను పలానా ఊరు వెళ్ళాలి అంటాడు. ఈ దొంగకి అర్థం కాదు, ఈ 2 ఒకడే కదా, 2 మూటలు సర్దెట్ట, ఎందుకు ఈ 2 మూటలు తింటాడా అని. సరే ఈ దొంగతనం కుతూహలం కదా, ఆ దొంగతనం ఆపేసి మొత్తానికి తెల్లవారుజామున లెగుస్తుంది, ఏమో 2 మూటలు సర్ది కట్టింది, ఆయన తీసుకొని వెళ్తా ఉంటాడు. అప్పుడంతా నడకే కదా, నడుస్తా వెళ్తా ఉండి ఈ యజమాని అనగా ఈ దొంగ కూడా నడుస్తా వెళ్తాడు. కాస్త పొద్దెక్కిద్ది, ఆకలేస్తుంది, ఒక చెట్టు కింద కూర్చొని ఒక మూట కూడా తీసుకొని తింటా ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా తినడం మనకు కూడా ఆకలేస్తూ ఉంటారు కదా. వెళ్తాడు, ఎదురుగుండా నుంచుంటాడు, తింటావా అని తింటాను అంటాడు. సరే ఆ మూట ఇస్తాడు, తింటాడు. తిన్నాక అడుగుతాడు, నేను వస్తానని నీకు తెలియదు కదా, నువ్వే మధ్యాహ్నం తెచ్చుకున్నావేమో, మరి నీ అన్న నాకు పెట్టేశావు ఎలాగా అంటాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకు పెట్టిందే నా పాలు అవుతుంది, నేను తిన్నది అరిగిపోయి రేపు పొద్దున మట్టిలో కలిసిపోతుంది, నీకు పెట్టిన పుణ్యమే నాకు వచ్చింది అనేటప్పటికీ ఆ దొంగకి గిర్రం తిరిగిపోయి ఆ దొంగతనాన్ని మానేసి అప్పటి నుంచి కష్టపడి పని చేయటం మొదలుపెట్టాడు. అంటే మనం చేసే ప్రతి మంచి పని ఎవరిలో ఒకళ్ళలో కంపల్సరీ ఒక మార్పు తీసుకొస్తుంది. అందుకని మనం అడుగుదాం, ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం, కానీ ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. ఇందాక చిన్న పక్షి ప్రయత్నం చేయబట్టే కదా విష్ణుమూర్తి సముద్రుడు భూలోకానికి వచ్చారు. మరి మనం ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా జరిగేది. ఈ సంవత్సరం దాదాపు ఒక 1800 పుస్తకాలు పంచా. ఇప్పుడు మీకు చెప్పిన 3 కథలు చెప్పే 1800 పుస్తకాలు పంచి వచ్చాను నేను. ఎంత విన్నా బాగా వింటే మంచిగా ఉంది మేడం. ఈ రోజు కూడా ఇంకా ఎనర్జీ బాగా. నేను ఒక బుక్ తీసుకొని ప్రతి సంవత్సరం తీసుకుంటా, కొన్ని పేజీలోనే అంటే అమౌంట్ అయితే కొంచెం పర్వాలేదు, ఒక 20,000 ఇట్లా అయితే అంతే ఒక బుక్. మళ్ళీ రిటర్న్ కొన్ని 1-2 పేజీలు మిగులుతాయి, ఏదో 100-200 మనకు తెలిసిన మా ఇంట్లో రాసేసి ఇచ్చేలాగా చూస్తాం. ఇప్పుడు మొన్న ఒక బుక్ తీసుకొని అక్కడనే మాధవ మేడం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని కొత్తపేట మేము అక్కడనే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మణికొండ షిఫ్ట్ అయినాం. వెళ్ళి ఫస్ట్ నా దగ్గర పనిచేసే అబ్బాయి బాబు గణేష్ అని పేరు, నేను కొంచెం మొదలు పెట్టా ఎంతో కొంత అని ఫోన్ చేస్తే 50 ఉంది. నా దగ్గర పనిచేసే వాడిని అడగాలంటే నాకు ఎక్కువ అడగలేదు కదా, 50 ఉందంటే 200 రాసుకో సార్ అన్నాడు. సరే 200 రాయలేదు, బుక్లే రాయలేదు, ఫోన్లో తీసుకొని ఎమ్మడే మా రెగ్యులర్గా 1 మంత్కు ఇయర్లీ ఒకసారి ఆ అంకుల్ దగ్గరికి వెళ్తాం, మా రిలేటివ్ గారికి. ఆయన దగ్గరికి వెళ్ళి ధ్యాన చక్రానికి మీరు డొనేషన్ ముందు కూడా రాసినారు కదా, ఇప్పుడు కూడా రాయండి అని. పక్కనే ఆయన ఒక అమెరికా అబ్బాయి, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన ఇక్కడనే ఉంటాడు, జాబ్ ఏం లేదు ఆయన. అంటే ఏం రాయాలి, ఎంత రాయాలన్నాడు. ఎంత ఒక 1000 రూపాయలు రాయాలా అని ఆయన ముసలాయన పెద్ద మనిషి అన్నాడు. లాస్ట్ ఇయర్లో 1000 రూపాయలు రాస్తారు ఎవరి ఇయర్ 1,000. ఈయన ఉండి 1 మంత్ 1,000 ఏంటి అని చెప్పేసి అనగానే ఎంత అన్నాడు. ఎంత కాదు 10 మంది భోజనం పెట్టేలాగా రాయండి అన్న అంటే 10,000 అన్నాడు. 10,000 మీ ఇష్టం అన్న, నేను నా నోట్ నుంచి నేను చెప్పలేను, వద్దనలేదు.
ఇప్పుడు ఈయన పెద్ద మనిషి ఏమో నేను 1000 రూపాయలు ఇస్తున్నా, 1000 రూపాయలు తీసుకున్న వాడు ఆశ ఉంటే వాళ్ళని చూసి 10,000 అడుగుతున్నాడు కదా అనుకుంటాడేమో అని అట్లా కొంచెం ఏమని లేకుండా మీ ఇష్టం ఎంతైనా సరే 10 మందికి భోజనం పెట్టడానికి ఇది మాత్రం అని చెప్తే సరే ఆయన 10,000 ఏమన్నా రాసేసి 10,000 క్యాష్ ఇచ్చేసినాడు. ఫస్ట్ ఆయన ప్రయత్నం జరిగింది కాబట్టి అక్కడ వచ్చింది. అందుకే అన్న ప్రయత్నం జరిగితేనే అది జరిగింది. మన చేవెళ్ళు ఎలాగ వెళ్ళా క్లాస్కి, ఆయన ఒక యోగా మాస్టర్ వచ్చారు, క్లాస్ విన్నారు. అమ్మ ధ్యానమాయాగంలో నేను భాగం పంచుకుంటాను, నేను డొనేషన్ ఇస్తాను అన్నాడు. ఎంత ఇస్తారో అనుకున్నా, 5 lakhs రాశాడు. వెంటనే ఇచ్చాడు, 5 నిమిషాలు చెక్ ఇచ్చేసాడు. అంతే, ప్రయత్నమే అక్కడ జరుగుతుంది. ఎవరి రూపాయి ఎలా రావాలో అని నేచర్ క్రియేట్ చేసి ఉంటుంది. అందుకని దయచేసి అందరు ధ్యానమాయాగానికి రండి, 11 రోజులు ఉండండి. ఈ ధ్యానమాయాగానికి సంబంధించి డొనేషన్ పుస్తకాలు కలెక్ట్ చేయండి. అది ఎంత చేస్తే అంత. సెంటర్ రన్ అవుతుంది కాబట్టి సెంటర్లో కూడా ప్రతి నెల మీ వంతుగా మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక సపోర్ట్గా నిలవండి. అది ఇంకో 10 మందికి ధ్యానం, ఇక్కడ జరిగే ధ్యానం ఈ చుట్టుపక్కల ఎంతో మందికి మార్పు తీసుకొస్తుంది. కాబట్టి సెంటర్ నిలబడాలంటే అందరం కలిస్తేనే ఉంటుంది. కాబట్టి అందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, మల్లికార్జున గారికి, పత్రి గారికి చార్మినార్ ర్యాలీ గురించి చెప్పారు కదా, ఎక్స్పీరియన్స్ చెప్తాను స్టార్టింగ్ ఎట్లా. ఇప్పుడు మన పిల్లలు ఇద్దరు మీడియా పిల్లలు రాజు రాము అని ఇద్దరు కిడ్నాపర్ లేవాలి. పుల్ల గారిని పిలిచాను, మేడం గారిని పిలిచాను. మేడం ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, ఎవరు లేడు మేడం, నేను ఒక్కనే ఉన్నాను, వాళ్ళు ఇద్దరు అంటే ఎవరు ఉంటారు తీసుకెళ్ళండి సార్ అని చెప్పి. ఒక కప్పులు ఉండి చిన్న పిల్లలు వాళ్ళు తీసుకుని వస్తారంటే వస్తాను. తర్వాత పుల్ల గారు వచ్చారనుకుంటే డైరెక్ట్ డీసీపీ దగ్గర పోవాలి. చార్మినార్ ఏరియా సౌత్ జోన్ డీసీపీ అంటే ఐపీఎస్ ఆఫీసర్ ఇంకే సత్యనారాయణ గారిని ఫస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కూర్చున్నాం, 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తున్నాం. అంతా దాదాపు 40-50 మంది 100 మంది ఉన్నారు అందరు. అతను చూడగానే రిపోర్టర్ని చూడగానే మన వాళ్ళని చూడగానే పిలిచి ముందు మీరు రండి, లోపలికి వెళ్ళిపోయినాం. మనం ఇచ్చాము అప్లికేషన్, చదివారు మొత్తం. మీరు ఎక్కడ ఏం సొసైటీ అన్నా మొత్తం చెప్పాలి, పిహెచ్ గురించి మొత్తం కొన్ని బుక్స్ ఇచ్చాము. అయిపోయారు, పేపర్ తీసుకున్నాం, చదివేసి ఏరియా తిరుగుతున్న మొత్తం చూసుకొని బిర్యానీ తిరిగే ఏరియాలో ఏం పెడతారయ్యా అని అన్నాను నవ్వుకుంటా. సైన్ పెట్టుకుంటుంది. ఫస్ట్ టైం మేము ఎంత హ్యాపీ ఫీల్ అయినాం ఆ ఏరియాలో. చార్మినార్ ర్యాలీ అంతకుముందు జరిగింది ఏంటంటే మేడం గారు చెప్పాను కదా, మేడం ఎవరు లేరు, ఎట్లంటే మాస్టర్ చూసుకుంటారు సార్ వెళ్ళండి అని చెప్పారు. మేడం ఎవరు లేరు మేడం, లేడీస్ ఉంటే మంచిగా గారు 2-3 మన వాళ్ళు పిలిచారు, అందుబాటులో ఎవరు లేరు. మేడం మీరు అన్నారండి, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. సార్ ఏం కాదు అయిపోతున్నాయి, భరోసా ఇచ్చారు, వెళ్ళారు. ఒక 5 మెంబర్స్ అంతే ఎక్కువ దానికి పెట్టేసాడు, మొత్తం చదివేసాడు అతను. ఎవరిని అప్రోచ్ కాకుండా మినిస్టర్లను ఎవరిని అప్రోచ్ డైరెక్ట్ పెట్టేసాడు. పెట్టేసి గో అహెడ్ మెల్లగా చేసుకోండి, స్లోగన్స్ ఎక్కువ వేయకుండా గట్టిగా ఆరోపణ చేసుకోండి. వండర్ఫుల్గా అయింది ఫస్ట్ టైం. బహుశా సగం మంది ఇక్కడ అటెండ్ అయ్యారు. ఎవరు అటెండ్ అయ్యారు మేడం? నేను ఫస్ట్ టైం రాలేదు, 2022 ఆగస్టులో అయినా. తర్వాత అంతకుముందు ఒకసారి ఫస్ట్ టైం రాలేదు. అద్భుతంగా జరిగింది. 17లో ఎంత హ్యాపీ ఫీల్ అయినా అందరం మేడం ఆధ్వర్యంలో. ఇప్పుడే దాదాపు 1500 మంది వచ్చి ఉండదు బహుశా. దాదాపు ఫస్ట్ టైం ఊర్లో నుండి, సిటీలో ఎంతమంది వచ్చారు, ఊర్లో నుండి ఎక్కడ కూడా దాదాపు 200-300 కిలోమీటర్ల నుండి వచ్చారు. చాలా మంచిగా ఒక 2 minutes మెడిటేషన్ కూర్చోబెట్టు అందరు కూర్చోబెట్టు.